ఏపీ తెలంగాణలో ఎన్నికల జాతరకు డేట్స్ ఫిక్స్ అయ్యాయి. ఏప్రిల్ 16న నోటిఫికేషన్ విడుదల చేసి మే 13న తెలుగు రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలతో పాటు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4వ తేదీన దేశవ్యాప్తంగా జరిగిన లోక్సభ ఎన్నికల ఫలితాలతో పాటు ఏపీలో అసెంబ్లీ ఫలితాలు రానున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం శనివారం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో లోక్సభ ఎన్నికలతో పాటు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 18న ఏపీ, తెలంగాణలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఏప్రిల్ 25న నామినేషన్ల స్వీకరణకు తుది గడువు ప్రకటించగా ఏప్రిల్ 26న నామినేషన్లను పరిశీలన చేయనున్నారు. ఏప్రిల్ 29న నామినేషన్లను ఉపసంహరణకు గడువు ముగుస్తుంది. ఇక చివరగా మే 13న ఏపీలో 175 అసెంబ్లీ ఎన్నికలతో పాటు 25 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు తెలంగాణలో 17 లోక్సభ స్థానాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీకి ఉప ఎన్నిక జరగనున్నాయి. జూన్ 4న ఓట్ల ఫలితాల లెక్కింపు చేపడతారు. Parliamentary elections, then I will tell you. But in case of Andhra Pradesh, the date of issue of gazette notification would be 18th of April 2024 और date of poll would be 13th May 2024. तो आंध्रा के केस में नोटिफिकेशन 18 अप्रैल 24 को होगा और डेट ऑफ पोल 13th May 24 को होगी. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్న ఏపీ ఎలక్షన్ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. ఏపీ వ్యాప్తంగా 41,165 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల విధుల్లో 4 లక్షల మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటారన్నారు. ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అలాగే 2 లక్షలకు పైగా పోలీసులు సిబ్బంది ఎన్నికలకు అవసరం ఉందన్నారు. 100 కంపెనీల కేంద్ర బలగాలు కావాలని కోరినట్లు అధికారులు వెల్లడించారు. క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్, వల్నరబుల్ పోలింగ్ స్టేషన్స్ ని ఐడెంటిఫై చేసిన తర్వాత స్పెషల్ అరేంజ్మెంట్స్ అక్కడ పెట్టడం జరుగుతుంది. నౌ బిఫోర్ దట్ వన్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇస్ దట్ మనకు ఈసారి బికాస్ వీ హ్యావ్ 46,165 పోలింగ్ స్టేషన్స్, సిబ్బంది రిక్వైర్మెంట్ అంటే apart from polling stations there would be sector officer, there would be sector police officer, there will be BLOs would be there, nodal officers would be there, ERO anta kalpi 3.82 lakhs number of employees we would be using for elections, plus there would be some other officers, accounting team itla kuda konni untayi. So sumaruga 4 lakshal employees memu for conduct of elections will use. Apart from this there will be security kosam, security police, SAP as well as CAPF ఉంటాయి. సార్ దీని గురించి డీటెయిల్స్ చెప్తారు SPNO గారు. బట్ యాజ్ for only for the purpose of conduct of election except security 4 lakh employees we would be utilizing for this election. దీంతో పాటు ఏపీలో వాలంటీర్లకు సంబంధించి కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాకేష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్లు, తాత్కాలిక సిబ్బంది పాల్గొనరాదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలను కేవైసీ యాప్ లో చూడొచ్చని చెప్పారు. ఎక్కడైనా అవకతవకలు జరిగితే యాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చని చెప్పారు. అక్రమాలు, నగదు పంపిణీలకు సంబంధించిన ఫోటోలను ఈ యాప్ ద్వారా అప్లోడ్ చేయొచ్చని తెలిపారు. హింసకు పాల్పడే వారిపై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేస్తామని హెచ్చరించారు. हमने डिस्ट्रिक्ट मजिस्ट्रेट्स को बहुत सख्त हिदायत दी है कि जितने लोग 3 साल से ऊपर हैं उन सबको आप बदल दीजिए पहले, और अकाउंटेबिलिटी स्टार्ट्स फ्रॉम द हेड ऑफ द डिस्ट्रिक्ट नॉट बिलो. ये उनका काम है कि जो नीचे है वो उनको देखें. किसी भी प्रोसेस में वॉलंटियर्स और कॉन्ट्रेक्चुअल स्टाफ किसी भी स्टेट ने लगाए वो इस्तेमाल नहीं होंगे. बहुत सारी स्टेट्स ने टेम्परेरी वॉलंटियर्स और कॉन्ट्रेक्चुअल स्टाफ को लगा के रखा है, वो किसी भी स्टेज में इस्तेमाल नहीं होंगे. కేంద్ర ఎన్నికల సంఘం నేడు ఏపీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు సోషల్ మీడియా ద్వారా స్పందించారు. 5 ఏళ్లుగా 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలు ఎదురు చూసింది ఈ రోజు కోసమేనని పేర్కొన్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చింది, జగన్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, ఇక పోలింగే మిగిలింది అని ట్వీట్ చేశారు. ఒక్క ఛాన్స్ ప్రభుత్వానికి, ఒక నో ఛాన్స్ అని ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా ప్రజాగళం వినిపించే రోజు వచ్చిందని చంద్రబాబు వివరించారు. నవశకం వైపు ప్రయాణంలో తొలి అడుగుకు స్వాగతం పలుకుతామని పిలుపునిచ్చారు. ఇక రాష్ట్రానికి అన్ని మంచి రోజులేనని తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ తేదీ నుంచి ఎన్నికలు జరిగే వరకు సుమారు 57 రోజుల పాటు సమయం ఉంది. ఏపీ, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరుగుతుండటంతో దేశంలో ఎన్నికల పండుగ వాతావరణం నెలకొంది.